ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, కష్టాల ఊబిలో కూరుకుపోతున్న నీకు నీ సాయి ఇచ్చే ఈ గొప్ప వరాన్ని వెంటనే ఆనందంగా అందుకో బిడ్డా. ఇక నీ జీవితమే మారిపోబోతుందమ్మా. నేను చెప్తున్నాను కదా, వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి. రోజులానే బాబాగారు తన బిడ్డలందరి కోసం, తన భక్తులందరి కోసం ఈరోజు కూడా చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. కష్టాలతో అందరూ కొట్టుమిట్టాడుతున్నారు కదా, వాళ్ళందరి కోసం బాబాగారు పంపించే సందేశం ఇదే అన్నమాట. బాబాగారు ఏం చెప్పినా సరే మన కోసం, మన జీవితం బాగుండడం కోసమే. కాబట్టి బాబాగారు చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా విందామా? తల్లి, ఎన్నో కష్టాలతో నువ్వు సతమతమవుతున్నావు కదా, ఇకనైనా నాకు ఆనందాన్ని ఇవ్వండి బాబా, నా జీవితాన్ని మార్చండి. ఎన్నాళ్ళని ఈ కష్టాలతో, సమస్యలతోనే జీవితాన్ని గడపాలి? అసలు జీవితం అంటే ఇంతేనా సాయి? ఇలా ఉంటే జీవితం మీదే విరక్తి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి నా జీవితాన్ని కాస్తైనా మలుపు తిప్పండి బాబా, కాస్త మార్చండి అని ప్రాధేయపడుతున్నావు కదా. బిడ్డా, ఎప్పుడూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పటికీ మర్చిపోకు. ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో, ఎక్కడైతే నీ విలువని నువ్వు కోల్పోతున్నావో, మళ్ళీ తిరిగి సరిగ్గా అక్కడే, ఆ ప్రదేశంలోనే ఒక రాజులా నిన్ను నేను నిలబెడతానమ్మా. ఏంటి బాబా, ఇది అసలు జరిగే పనేనా అంటున్నావా? ఖచ్చితంగా జరిపిస్తాను తల్లి, నేను చేస్తాను. ముందు నువ్వు నన్ను నమ్ము చాలు. ఎందుకంటే నాపై నీకున్న నమ్మకమే నిన్ను ముందు గెలిపించేస్తుంది. ఆ తరువాత మిగతాదంతా జరిగిపోతుంది. చూడు, ఇప్పుడు నీ మనసంతా కష్టాలతో నిండిపోయింది కదా. ఆ కష్టాలను మోయలేకే బరువుతో నువ్వు కింద పడిపోతున్నావు కదా. అర్థమవుతుందమ్మా. అయినా సరే భయపడకు. పడిపోతే అక్కడే కూర్చొని అస్సలు ఏడవకు తల్లి. అక్కడి నుంచి వెంటనే లేవాలి. అలా కాకుండా ఎవరో ఒకరు, నా బంధువులో, స్నేహితులో, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి లేపుతారులే, సాయం చేస్తారులే అనుకుంటే అది ఒట్టిని భ్రమే అవుతుంది. ఇక్కడ ఎవ్వరికీ సాయం చేయరమ్మా. మనకు మనమే సాయం చేసుకోవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. మనకు మనమే చెయ్యి పట్టుకొని నడవగలగాలి. అలా ఉంటేనే ఈ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళగలవు. లేదంటే ఈ సమాజంలో నిలువున నిన్ను తొక్కేస్తాడు తల్లి. ఎవ్వరి మీద ఆధారపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు పడిన చోటు నుంచి ఎలా బయటపడాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించు. మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. అలా కాకుండా పడిపోయిన దగ్గరే కూర్చొని నేను లేవలేనేమో, అస్సలు నాకిక ఓటమేనేమో, విజయం రాదేమో, నేనిక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదపలేనేమో అనుకుంటే నువ్వు ఏదీ చేయలేవని తెలుసుకో. కాబట్టి ధైర్యంగా లేచి నిలబడు. నీకు అండగా నేనుంటాను కదా. నేను నీకు సాయం చేస్తాను. ఒక్క విషయం తెలుసుకోమ్మా, ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా. మరి ఇక ఆనందం తాత్కాలికమని తెలుసుకో. ఆనందం కోసం నీకు శాశ్వతంగా ఆనందాన్ని కలిగించే నిర్ణయాలను మార్చుకోవద్దు బిడ్డ. అసలు తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నిదానంగా ఆలోచించి మంచి దారిలో నడువు. అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది. ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా. బిడ్డ, ఇక నీ పూర్తి బాధ్యతను నాకు అప్పగించి ప్రశాంతంగా ఉండు. సమయానుగుణంగా అన్నీ నేను జరిపిస్తాను కదా, అది నా బాధ్యత. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు తల్లి. చూడమ్మా, ఇంట్లోనే కూర్చొని అన్నీ కావాలంటే ఏదీ నీ దగ్గరకు రాదు కదా. నీకు ఏదైతే కావాలో అది బయటకు వెళ్ళి నువ్వు కష్టపడి సంపాదిస్తేనే కదా అది నీ ముందుకుంటుంది, శాశ్వతంగా ఉంటుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. చెప్పు. కాబట్టి నీకు ఏదైతే కావాలో
దాని గురించి బయటకు వెళ్ళి వెతుకు, ప్రయత్నించు, కష్టమైన పోరాడు. అప్పుడే నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. అది ఏదైనా సరే తల్లి. అలా నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడే కదా నీ జీవితానికి, నువ్వు సంపాదించుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది చెప్పు. అలా కాకుండా ఏమాత్రం కష్టపడకుండా ఊరికే నీ దగ్గరికి వచ్చేస్తే ఏమైనా విలువ ఉంటుందా? అసలు నీకు ఆనందం ఉంటుందా? లేదు కదా. కాబట్టి బిడ్డ, ఒక అడుగు ముందుకు వేసి గట్టిగా ప్రయత్నించు. ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. నీ తండ్రి స్థానంలో నిలబడి నేను చెబుతున్నాను కదా, ఆనందంగా ముందుకు వెళ్ళు, నీకు శుభమే జరుగుతుందమ్మా. చూడమ్మా, నీకు ఒక దైవ రహస్యం చెప్పనా? ఎప్పుడైనా సరే కష్టాల్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తారు. కాబట్టి కష్టపడు, నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు బిడ్డ. కొన్నిసార్లు నీకు కొన్ని మంచి అవకాశాలు కల్పిస్తాను. వాటిని అస్సలు వదులుకోకు, చేజార్చుకోకు. నీకు దూరమైనవన్నీ కూడా దగ్గరయ్యేలా చేస్తాను. నీ కష్టాలను నువ్వు మరిచిపోయేంత ఆనందాన్ని నీకు అందిస్తాను. సంతోషంలో నిన్ను ముంచెత్తుతానమ్మా. నేను నీతో పాటే ఉంటూ నేనిప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ జరిపిస్తాను. కాబట్టి ముందు నీలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేసే. ఇక ప్రశాంతంగా హాయిగా ఉండు తల్లి. అప్పుడే కదా నువ్వు అన్నీ సాధించగలవు, విజయాన్ని చేరుకోగలవు చెప్పు. కాబట్టి గుర్తుపెట్టుకోమ్మా, ఏం జరిగినా సరే మౌనంగా ఉండు. నీకైన రోజులు నీకు రాబోతున్నాయి. ఇక అప్పుడు పట్టరాని ఆనందం అనేది నీకు కలుగుతుంది. నమ్ము బిడ్డ, అతి త్వరలోనే నువ్వు నా దర్శనం కొరకు షిరిడీ రాబోతున్నావమ్మా. నీకు నువ్వుగా రావడం లేదు, కేవలం నేను పిలిచి మరీ నిన్ను రప్పించుకుంటున్నాను. అందుకే నువ్వు నా వద్దకు వస్తున్నావు. ఇది నీ సాయి ఆశీర్వాదం తల్లి. నా ఆశీర్వాదంతోనే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఇక నువ్వు కోరుకుంటున్న సంతోషం, మంచి జీవితం అన్నీ నీకు నేను కల్పిస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. ఆనందంగా ఉండు. నీ చెయ్యి పట్టుకొని మరి నేను ముందుకు నడిపిస్తాను. సంతోషంగా ఉండు తల్లి. కష్టాల ఊబిలో కూరుకుపోతున్న నీకు ఒక ధైర్యాన్ని కల్పించి నీ చెయ్యి పట్టుకొని మరి ముందుకు లాగే బాధ్యత నాది. ఆ ఊబిలో నుంచి ఎవరు రక్షిస్తారా అని చూస్తున్నావా? ఇంకెవరు రక్షిస్తారు? నీ చుట్టూ ఉన్న వాళ్లకు నీ బంధువులు, నీ స్నేహితులు ఎవ్వరూ రక్షించరు. నీకు చెయ్యందించేది నీ సాయి. కాబట్టి నీ సాయి చెయ్యి పట్టుకొని నువ్వు ధైర్యంగా నడువు చాలు. మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా. ఇక భయపడాల్సిన పనిలేదు తల్లి. ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సరే చూసుకున్నాంలే, ఏముందిలే అన్న మనోధైర్యంతో నువ్వు ఉండాలి. అలా కాకుండా కష్టాలు వచ్చేసాయని అక్కడే కృంగిపోతే నీకు బాధే కదా కలుగుతుంది. ఆ బాధ నుంచి నువ్వు బయటపడాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి. చెప్పాలంటే కష్టాలనే సవాలుగా తీసుకుని పోరాడు తల్లి. ఏదీ కూడా నీకు సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఒక్కటి చెప్పనా అమ్మా, నువ్వు ఏమీ చేయకుండా నాకు అది కాదు ఇది కాదు అని కూర్చుంటే అసలు నువ్వు ఒక పుల్ల అటు నుంచి తీసి ఇటు కూడా పెట్టలేవు. ముందు నీలో మనోధైర్యాన్ని పెంచుకో. నేను ఏదైనా సరే చేయగలను అని నమ్ముకుంటే పెద్ద బండరాయిని సైతం నువ్వు పగలగొట్టగలవు. అవును కదా? ఆలోచించు. నేను చెప్పింది నిజమా కాదా అనేది నీకే తెలుస్తుంది. ఇతరులు నువ్వు అది చేయలేవు అని అనగానే నువ్వు వెనక్కి తగ్గి అవును కదా నేను చేయలేనేమో అని మాత్రం అనుకోవద్దు. నేను చేయగలను అని నమ్ము. చేసి చూపిస్తా అని వాళ్ళకి గర్వంగా చెప్పొచ్చు. అలా నువ్వు ఖచ్చితంగా చేసి చూపించావు అంటే ఎవరైతే నువ్వు చేయలేవు అన్నారో వాళ్లే నీ విజయాన్ని చూసి తలదించుకుంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఏదైనా సరే ధైర్యంగా చేసి చూపించు. అసలు ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకు. హాయిగా ముందుకు వెళ్ళు బిడ్డ. ఒంటరిగా ఉండవు నువ్వు ఎప్పుడు. నీకు తోడుగా బలంగా నీ బాబా ఎప్పుడూ నీ వెంటే ఉంటారు. ఇక ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన పని లేదు. సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి ఎల్లవేళ్ళ నీతో పాటే ఉన్నారు కదా. ఇక నీకెందుకు చెప్పు దిగులు, భయం. ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి.
సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం ఈరోజు తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.